multiple district 320, multicon 23-24. We welcome all the lions and leaders, those who have assembled here for today's agenda. The multiple GAT team organizing workshops and trainings, particularly club officers, the President, Secretary, Treasurer for the year 24-25, District Cabinet Secretaries, District Cabinet Treasurers, and also parallelly we have a wonderful brainstorming session, Global Action Team Succession Program. May I request our Council Chair, Lion Tegal Mohan Rao Garu, to please give your inaugural address on this occasion. Multicon MD 320 8th ఇన్స్టలేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రిసైడింగ్ ఆఫీసర్ మల్టిపుల్ జిఎల్టీ కోఆర్డినేటర్ ఆవుల గోపాలరావు గారు, ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి మన ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారు, కాన్స్టిట్యూషన్ ఏరియా లీడర్ సునీల్ కుమార్ గారు, గ్యాట్ ఏరియా లీడర్ దీపక్ భట్టాచార్జీ, ఎల్సీఎఫ్ ఏరియా లీడర్ నరేందర్ రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ గవర్నర్స్, డీజీ టీమ్స్, లైన్ మిత్రులు, ముఖ్యంగా గ్యాట్, ఆర్సీస్, జెర్సీస్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 8th మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్, ఈరోజు గ్యాట్ సక్సెషన్ ట్రైనింగ్ మరియు DCS, DCT ట్రైనింగ్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ ట్రైనింగ్ సెషన్ కార్యక్రమం ఇప్పుడు మన ముందు ఉన్నది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈ సంవత్సరం మిషన్ 1.5 మీద గ్యాట్ మొత్తం పనిచేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 23-24 గ్యాట్ మరియు 24-25 నూతనంగా వచ్చే సంవత్సరం గ్యాట్ కూడా కలిపి ఈ కార్యక్రమం డిజైన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఏదైతే గోల్స్ తీసుకున్నామో అవి ఎంతవరకు సక్సెస్ అవుతున్నామో అనేది ఒకసారి రివ్యూ చేసుకొని నెక్స్ట్ ఇయర్ గోల్స్ కూడా ఈరోజు గ్యాట్ సక్సెషన్ ప్రోగ్రాంలో డిజైన్ చేసుకొని వచ్చే సంవత్సరం మన మల్టిపుల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ప్రతి జిల్లా అని కూడా ఈరోజు ఆ ట్రైనింగ్ సెషన్లో కూడా మన లీడర్స్ డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా DCS, DCT ముఖ్యంగా జిల్లాలో సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలంటే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ, అడ్మినిస్ట్రేషన్, ట్రెజరర్ మొత్తం కూడా అద్భుతంగా పనిచేసినప్పుడే ఈ మల్టిపుల్లో ప్రతి జిల్లా కూడా యాక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి కూడా ఈరోజు ట్రైనింగ్ సెషన్ కార్యక్రమం ఉంది. ఇకపోతే మూడవది ముఖ్యమైనది, ఎవరు ఏది చెప్పినా, జిల్లా గవర్నర్ ఏది చెప్పినా, గ్యాట్ కోఆర్డినేటర్స్ ఏది చెప్పినా కూడా ఈరోజు ముందు ఉండి జిల్లాని మల్టిపుల్ని ముందుకు తీసుకుపోతున్న కార్యకర్తల లెక్క పనిచేసే మెంబర్లు ఎవరైనా ఉండంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఏది చేసినా ఈరోజు ఏ సక్సెస్ అయినా ఒక LCF ఇవ్వాలన్నా, ఒక మెంబర్ ఇవ్వాలన్నా ముఖ్య కారకులు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు. కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ట్రైనింగ్ సెషన్ పెట్టి మల్టిపుల్లో మన మల్టిపుల్ గురించి ఎలా ముందుకు పోవాలనేది డిజైన్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, మీరు అనుకోవచ్చు ఈరోజు 14 సంవత్సరాల కింద నేను కూడా ఒక లైన్ మెంబర్గా, చార్టర్ ప్రెసిడెంట్గా విజయవాడలో ఒక కన్వెన్షన్లో మీ లెక్క కన్వెన్షన్లో ఉన్నవారిని మొదట అనుకుంటాం వీళ్ళంతా లీడర్స్ అని. ఎవరు లీడర్లు ఒకటే రోజు కాలేరు. మన లీడర్లు ఇచ్చిన ట్రైనింగ్స్, వారు ఇచ్చిన ప్రోత్సాహం మీరు సర్వీస్ చేసుకుంటూ పోయినట్లయితే ఖచ్చితంగా లీడర్లుగా ఎదిగే అవకాశం ఉంటుంది. లీడర్షిప్ అంటే ఒక సర్వీస్లే కాదు, మన నిజ జీవితంలో కూడా లీడర్షిప్ చేసుకునే అవకాశం ఉంటుంది. మన బిజినెస్లో కానీ, మన ఫ్యామిలీస్లో కానీ మనం ఏం చేయాలన్నా కూడా ముఖ్యంగా ఒక అపోహ ఉంటుంది. లయన్స్ క్లబ్ అనగానే, ట్రైనింగ్స్ అనగానే
ఏదో లయన్స్ క్లబ్ ట్రైనింగ్లు అంటే ఏదో సర్వీస్ చేసేందుకు ఇస్తారనుకుంటారు. కాదు, ఇక్కడ జరిగే ట్రైనింగ్స్ అనే నిజ జీవితంలోకి పనికొచ్చే ట్రైనింగ్స్. అక్కడ ఎవరైతే ట్రైనింగ్స్ పోతారో వాళ్ళకే అర్థమవుతుంది నిజ జీవితంలో టైం మేనేజ్మెంట్ ఏంది, స్పీకింగ్ స్కిల్స్ ఏంది. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నేర్చుకున్నది మన లైనిజానికే కాదు, మన నిజ జీవితాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే సరైన దిశగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ నిలబడడం అంటే గర్వంగా చెప్పగలం. మన లైన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ట్రైనింగ్లతోనే ఈరోజు మేము ఒక కౌన్సిల్ చైర్మన్గా ఎదిగిందంటే దాని గొప్పదనం మన లైన్స్ క్లబ్ ఇచ్చిన ట్రైనింగ్స్ వల్లనే. ఎందుకంటే మొదటి రోజు నాడు మైకు పట్టుకుంటే వణుకే వాళ్ళం మనం ఈరోజు ఒక అర్ధగంట సేపు పావుగంట సేపు మాట్లాడే కెపాసిటీ వచ్చిందంటే అది మనకు లైన్స్ క్లబ్స్ వల్లనే, వాళ్ళ ట్రైనింగ్స్ వల్లనే వచ్చిందని గర్వంగా చెప్తా ఉన్నాను. మీరు కూడా ఎంతో సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఎప్పుడైతే ప్రెసిడెంట్గా సక్సెస్ అవుతారో అప్పుడే మీకు ఒక ఎలక్ట్ అయ్యే పోస్ట్ అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్. తర్వాత పోస్టులన్నీ గవర్నర్ దాకా డిజిగ్నేట్ పోస్టులు. ఆ డిజిగ్నేట్ పోస్ట్ మనకు రావాలంటే మీరు ముఖ్యంగా మీరు ఏదైతే బాధ్యతలు తీసుకుంటున్నారో ఆ బాధ్యతలు సరి అయిన క్రమంలో చేసి మీ క్లబ్లలో గుర్తింపు తెచ్చుకున్నట్టయితే మిమ్మల్ని బతిమాడి మీకు ఆర్సీ ఇస్తా, జెడ్సీ ఇస్తా అని గవర్నర్లు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ బాధ్యతలు తీసుకున్నా 1 ఇయరే మిత్రులారా, ఆ 1 ఇయర్ మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్ మెంబర్షిప్ మిషన్ 1.5 మన గోల్ వచ్చే సంవత్సరం వరకు మన మల్టిపుల్ 30,000 మెంబర్స్ను చూడాలని. ఈ సంవత్సరం 25,000 ఎండ్ ఆఫ్ ది జూలై మనం 25,000 మెంబర్షిప్ ఉండేటట్టు చూడాలి. 40 డేస్ మన ముందర ఉంది, 2,000 మెంబర్స్ కావాలి. దానికి మన లీడర్స్ నిర్దేశించినట్టు 2,000 మెంబర్స్ని ఈ 40 డేస్లో కాక చేసినట్లయితే ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే మనం ఈ సంవత్సరం 23-24 ఇయర్లో గవర్నర్లు 7 గవర్నర్ల ఆధ్వర్యంలో ఖచ్చితంగా 25,000 మెంబర్షిప్ ఉంటుంది. ఎల్సీఎఫ్ కూడా మనం అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. వచ్చే సంవత్సరం కూడా ఈ టీం అందరూ కూడా 30,000 మెంబర్షిప్ అయ్యే విధంగా మనందరం కలిసి పనిచేసినట్లయితే అవుతుంది. ఏదైనా కార్యక్రమాలు ఉందంటే లయన్స్ క్లబ్లో ఎల్సీఎఫ్ ఇవ్వాలంటే అమౌంట్ కావాలి, సర్వీస్ కావాలంటే అమౌంట్ కావాలి. కానీ మెంబర్షిప్ ఇస్తేందుకు ఎవ్వరికి డబ్బులు పెట్టుకునే అవసరం లేదు. మనం సెలెక్ట్ చేసుకొని ఎవరైతే సర్వీస్ ఓరియంటెడ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి ఐడెంటిఫై చేసి వారికి మొత్తం మనం రెగ్యులర్గా ఫీజు కట్టాలని చెప్పి మన క్లబ్లో జాయిన్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ వాళ్ళని క్వాలిటీ సర్వీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలిగినట్టయితే ఖచ్చితంగా మన మెంబర్షిప్ పెరిగే అవకాశం ఉంటుంది, డ్రాప్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నెంబర్ 1 మల్టిపుల్గా ఉండాలంటే మీ అందరి సహాయ సహకారాలు, ప్రతి ఒక్కరు కూడా ఒక మెంబర్ని జాయిన్ చేసి మన మల్టిపుల్ని ఈ సంవత్సరం 25,000, నెక్స్ట్ ఇయర్లో 30,000 మెంబర్షిప్ ఉంచాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. లాంగ్ లీవ్ లైనిజం. ఈ సంవత్సరం 2023-24 మన ప్రయాణం, రాబోయే సంవత్సరం 24-25కి మార్గదిశం ఎలా చేయాలి అనేటువంటి ఆలోచనతో చక్కటి మరి ఇనాగరల్ స్పీచ్ ఇచ్చిన మన కౌన్సిల్ చైర్మన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పక్కనే హోస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాజిరెడ్డి హనుమాన్ల వారి పరిచయం ఇంకో విధంగా లీడర్షిప్ చేస్తుంది మీకు. మరి వారి టీం చూడండి, వాట్ ఎ ఫ్యాబులస్ ఫెసిలిటీ ఇట్ ఈస్. మనకు ఏ ఒక్క మెట్రోపాలిటన్ సిటీలో ఉండే ఫెసిలిటీస్కి తీసిపోకుండా టైర్ 2 సిటీ అయినటువంటి కరీంనగర్లో మన కోసం మంచి ఆతిథ్యాన్ని అరేంజ్ చేసినటువంటి రాజిరెడ్డి గారు అండ్ టీమ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ 320Gకి సభాముఖంగా ఒక్కసారి అందరూ కూడా కరతాళ ధ్వనులతో థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ Lions Clubs International Foundation Area Leader, Lion S. Narendra Reddy to address on this occasion, please. International Director Babu Rao Garu, past International Director, Constitutional Area Leader Sunil Kumar Garu. Namaste. All the dignitaries in the auditorium. Good morning to all.
Congratulations, friends, for your new assignment as a president, secretary, and treasurer. Friends, Lionism is two verticals. One is LCI, other is LCIF, International Foundation. మీ అందరికీ ఫౌండేషన్ గురించి తెలుసా అండి? లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఏమండి ఫ్రెండ్స్, మీరు లీడర్షిప్ ల్యాడర్లో ముందుకు వస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తర్వాత క్లబ్ ప్రెసిడెంట్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు క్లబ్ను లీడ్ చేయబోతున్నారు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్కు ఒక లీడర్గా మీరు ముందుకు వచ్చారు కాబట్టి లయనిజం గురించి, ఫౌండేషన్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫౌండేషన్ కొరకు మనం ఏదైతే డబ్బులు పే చేస్తున్నామో, ఎంజీఎఫ్ కానీ పిఎంజీఎఫ్ కానీ, ఇంకా $100, $20, $50, వాటెవర్, ఇదన్నీ గ్లోబల్ కాజెస్, ఏదైతే సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నో వాటన్నిటి కూడా ఈ డబ్బులు మాత్రమే ఉపయోగించి ఈరోజు సర్వీస్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఇక్కడ కరీంనగర్లో సిటీ స్కాన్ మిషన్ అయితేంది, మీల్స్ ఆన్ వీల్స్ అయితేనేమి, ఐ హాస్పిటల్స్ అయితేనేమి, ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితేనేమి, ప్రతి సర్వీస్ యాక్టివిటీస్కు ఎల్సీఏ ఫండ్ జరుగుతూ ఉంది. ఆ ఫండు మన ద్వారానే పోతూ ఉంది, మన మెంబర్స్ ద్వారానే పోతూ ఉంది, మీ క్లబ్స్ ద్వారానే పోతూ ఉంది. లైఫ్ టైంలో ఆపర్చునిటీస్ అన్నిసార్లు రావు ఫ్రెండ్స్. క్లబ్ ప్రెసిడెంట్గా మీరు గొప్ప బాధ్యత తీసుకున్నారు. మీ చరిత్రలో మీ పేరు నిలబడి ఉండాలంటే తప్పకుండా మీరు ఎల్సీఏ కాంట్రిబ్యూట్ చేయించాలా, మెంబర్లందరినీ కూడా మోటివేట్ చేయాలా, ఈ ల్యాడర్లకు అందరిని తీసుకురావాలా. ఎల్సీఏలో మెంబర్ కాకుండా ఎల్సీఎఫ్లో కూడా ప్రతి ఒక్కరిని మెంబర్గా మీరు ఎన్రోల్ చేయాలా. ఈ మిషన్లో మీరు భాగం పంచుకోవాలి. ఇది పెద్ద పుణ్య కార్యక్రమం. ప్రపంచంలో ఇంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఫౌండేషన్ ఇంకొకటి లేదు. ఏదైతే ప్రపంచంలో ఉన్న అదర్ ఫౌండేషన్స్లో ఇచ్చిన డబ్బుల్లో 30 నుంచి 40% అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్కి వెళ్ళిపోతాయి. మన దాంట్లో మాత్రం 100% సర్వీస్కు ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి మంచి ఫౌండేషన్కు మీరు కాంట్రిబ్యూట్ చేసినట్టయితే మన లైనిజం వృద్ధి చెందుతుంది. ఎక్కువ మందికి సేవ చేసినటువంటి భాగ్యం మీకు దక్కుతుంది. నిజంగా మీ అందరికీ ఫ్రెండ్స్ ఒక గొప్ప అవకాశం ఇది. మానవ సేవనే మాధవ సేవ అని మనం అనుకుంటూ ఉంటాం. మీరు చేసిన ఈ సేవ నిజంగా కూడా భగవంతుని చేసిన దానికంటే ఈ ఎక్కువ రెట్లుగా మీకు ఆ పుణ్యఫలం జరుగుతూ ఉంది. $100 మీరు డొనేట్ చేస్తే 100 పెళ్ళిళ్ళు చేసినటువంటి పుణ్యం దక్కుతుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం మీ మిషన్ 500 కింద మనం ఏంటంటే మన మల్టిపుల్ నుంచి మిషన్ 500 ఇస్ బార్ 500 పార్ ఇస్ బార్ మీరందరూ కూడా ఈ మిషన్లో భాగం పంచుకోవాలా. తప్పకుండా మనం కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేయాలా. మీరందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటారని చెప్పేసి, దీన్ని సక్సెస్ చేస్తారని చెప్పేసి నమ్ముతూ లాంగ్ లివ్ లైనిజం. థ్యాంక్ యూ. Thank you very much, leader, for motivating our club officers and leaders towards LCF. Request Global Action Team Area Leader, Multiple District 316 and 320, Area Leader Deepak Bhattacharya to address on this occasion, please. MD 320 GLT Coordinator Abula Gopal Rao Garu, our pride and International Director G. Babu Rao Garu, our pride, GATT Area Constitutional Leader and Part International Director, Lion R. Sunil Kumar Garu, my colleague Area Leader from LCIF, other distinguished leaders in the audience, our GATT leaders, President, Secretary and Treasurers, Andarke Udayam Shubhakankshalu. We are in a mission to grow. You can see on the board also. In the inaugural session, below, Mission 1.5 and arrow going towards up. Every Lion has to now grow, help Lions Club International to grow. We're in Mission 1.5, that is, as on 1st of July 2027, we must be 1.5 million members strong organization. And that's the reason our international ones, that every Lion member of the world should lead by example. How do we lead by example? Either you extend a club or add members in your club.
We have a great threat in the month of June. The June is the month of dropping. So I solicit the gracious support of each and every members present in this auditorium to sponsor new members in your club and take multiple district 320 to new height. Dear friends, in happiness to share, as on today, as on 18th of May, the net percentage of growth in our multiple is 12.41%, which is highest not only in India, not only in ISAMI, but in the entire world. I think you have also contributed for this achievement. Kindly clap for yourself. Please clap. 1, 2, 3, 4, 5. But coming to the threat of huge dropping which takes place in the month of June, you have to support. As the area leader, I declare that any line member sponsoring at least 5 members with effect from today to 31st of May will be presented with an International President's Appreciation Certificate by our leadership, our International Director Line G. Babu Rao Garu and Line Sunil Kumar Garu. Are you happy? You can make it happen. 5 members is not a very big issue. If you add 5 members in your respective club, or you extend a new club during this period from 18th of May to 31st of May, you will be presented with International President's Certificate, and that is a very, very valuable document to be kept in your house and display. There is a more relaxation. Our constitutional area leader Sunil Kumar says that lines who have already added 5 members from 1st of May or extended a new club as the extension chairman also will be given an International President Certificate. How many are aspiring? How many of you have already added 5 members in the month of May with effect from 1st May or extended a new club? Please stand at your place from this auditorium. You will be presented the International President Appreciation Certificate in the convention itself. We are carrying the certificate for you. So, dear friends, we are on a mission to grow, and I seek your support. You have to make it happen because Mission 1.5 million is our goal, our objective, and as a line, our duty to perform. We have accepted Mission 1.5 million. So kindly come forward to sponsor at least 5 members and be happy to receive an International President Certificate during our awards night in the hands of our leadership. And that will be a wonderful event to be recognized and remembered throughout your life. Tappakunda ravale this sponsorship from at least minimum 5 members from you. Can you make it happen? Yes. Can you make it happen? Yes. I'm not hearing anything. Yes or no? Can you make it happen? Yes, yes or no? It will be a little louder so that our leadership can get the encouragement. Can you make it happen? Yes. Make it happen? Yes. Make it happen? Yes. Thank you for the opportunity. I look forward with your very gracious support for Mission 1.5 with folded hands from this platform. Thank you for giving this opportunity. And after this session, PSTs will stay here and our DG team, incoming SBDG elects, and all the GAT coordinators of the district should go to the next room for the next GAT session. Thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్. తెలుగులో తర్జుమా చేసి చెప్తున్నాను. మే 1వ తారీఖు నుంచి 5 మెంబర్స్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు క్లబ్బు వారికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం స్పెషల్గా చేసుకునేటువంటి అవార్డ్స్ నైట్లో మన ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారి ద్వారా మీకు ఈ సర్టిఫికెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ.
మీరు 1 మే నుంచి 30th వరకు కూడా ఈ నెల చివరి రోజు వరకు కూడా మీరు ఇచ్చినటువంటి ఎడిషన్స్ 5 members will fetch you 1 International President Appreciation Certificate. Global Action Team. Global Action Team. GATT is the backbone of Lions International Action. Action happens at clubs, action happens at district, action happens at multiple, action happens in international headquarters. The backbone is Global Action Team. I request our constitutional area leader, Global Action Team, PID R. Sunil Kumar, address on this happy occasion. Wake up, ladies and gentlemen. Good morning. Our council chairperson, Tigala Mohan Rao Garu, international director, very distinguished leader, Dr. G. Babu Rao Garu, area leaders, like Narendra Reddy Garu, Deepak Bhattacharya Garu, district governors, council of governors, vice district governors, and dear leaders. Patty Hill, Dr. Patty Hill, our international president, has said, changing the world. Mahatma Gandhi has said, be the change. And I must mention, it is such a delightful opportunity for all of us to be the change and to contribute to changing the world. Coming to Karimnagar, మరి ఇలాంటి చక్కటి అవకాశం మనందరికీ టు బి ప్రెజెంట్ హియర్ ఎలా అనిపిస్తుందంటే ప్రతి 2 సంవత్సరాలకి కరీంనగర్ వచ్చే అవసరం ఉంటుంది. ఆర్ యూ రెడీ కరీంనగర్? ఆర్ యూ రెడీ 320G? వీ వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ అగైన్ అండ్ అగైన్. మే ఐ ఆస్క్, హౌ మెనీ క్లబ్ ప్రెసిడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళలో హౌ మెనీ ఆర్ ద క్లబ్ ప్రెసిడెంట్స్? విల్ యూ ప్లీజ్ రైజ్? క్లబ్ ప్రెసిడెంట్స్ అందరు కూడా వచ్చే సంవత్సరం క్లబ్ ప్రెసిడెంట్స్ దయచేసి తమ చోట్లో నిలబడండి. ప్లీజ్ రైజ్ ఆల్ ద క్లబ్ ప్రెసిడెంట్స్. 2024-2025 మీ కొరకే ప్రత్యేకంగా ఈ సెషన్ ఏర్పాటైంది. డియర్ ఫ్రెండ్స్, లెట్ us all congratulate the club presidents and wish them a very big round of success. Please be seated. We are talking about the change. Change must happen in the clubs. మన అసోసియేషన్ ఇంటర్నేషనల్ అసోసియేషన్స్ ఆఫ్ లయన్స్ కాదు. The name of our association is International Association of Lions Clubs. If the clubs are active, Lions Clubs International is active. If the clubs are not active, Lions Clubs International cannot be active. So this particular event, specially held for the club leaders of multiple district 320, is a very outstanding opportunity. మనందరికీ కూడా ఒక చక్కటి అవకాశం ఇది. For the leaders of the multiple and for the leaders of the clubs. A great opportunity for us to connect with one another. Why? Because we want to change the world. Why? Because we want to be the change. What is the point of living when life is not exciting? If the life is not exciting, there's no point living. Money in our pocket, and we don't enjoy spending that money, that value of the money is zero. But when you start spending the money in the most purposeful manner, you believe you're very satisfied that you're utilizing your wealth for the right purpose. I think that is the value of money. The true value of wealth is not in possessing it, it is in utilizing it. All of us sitting here
maybe the club leader or the GAT leaders. ఎంతమంది GAT leaders ఉన్నారు? All GAT leaders, please rise. GAT leaders of the district, district governorlu, GAT leaders of the multiple leaders, past governors, ambassadors, వీళ్ళు కూడా GAT సంబంధించిన వాళ్ళు. All past governors are ambassadors. Region chairpersons నిలబడండి, GAT leaders మీరు. Zone chairperson నిలబడండి, మీరు కూడా GAT leaders. క్లబ్ ప్రెసిడెంట్స్ నిలబడండి, క్లబ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు, ప్రతి క్లబ్ అధ్యక్షులు మీరు కూడా GAT లీడర్స్. మరి ఇంత చక్కటి అవకాశం ఉంది మనకు. ఈరోజు district and multiple GAT leaders, you can also rise, all the district and multiple GAT leaders. We are not an action team, we are a global action team. And as a global action team, we are a very powerful group. The power of speaking is to impact, not to merely be loud. The power of speaking is to convey, communicate, and importantly, bring in transformation. And that is the power of communication that all of us have. But the power of leadership is what we must now start experiencing, utilizing it for the benefit of the clubs, leaders, and Lions International. Please be seated. I can only say in this opening session, welcome to Multiple District 320 for another era of GAT. GAT 2024-2025. We are right now in GAT 2023-2024. దీపక్ భట్టాచార్య గారు చెప్పారు, ఎవరైనా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు సభ్యులలో 5 మెంబర్లు కావాలి. మీ తరఫున 5 మెంబర్లు వచ్చినట్లయితే బాబురావు గారు మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారు పంపించారు, మీకు ప్రత్యేకంగా బాబురావు దగ్గరికి సర్టిఫికేట్ ఇచ్చారు. టు బి ప్రెజెంటెడ్ టు లీడర్స్ ఆఫ్ ద క్లబ్, ఇండివిజువల్ మెంబర్స్ ఆర్ క్లబ్స్ విచ్ హ్యావ్ యాడెడ్ 5 members in the month of May or extended 1 club in the month of May. చాలా చక్కటి అవకాశం. హౌ మెనీ ఆఫ్ యూ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సర్టిఫికేట్ ఎంతమంది దగ్గర ఉంది? చేతులు ఎత్తండి. లీడర్లు కాదు, నాట్ ద లీడర్స్, మెంబర్లలో ఓన్లీ 10. బాబురావు గారు 10 మందికి కూడా లేదు ఇప్పటివరకు. 10 మందికి కూడా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సర్టిఫికేట్ ఇప్పటి వరకు రాలేదు. ఇంతకంటే చక్కటి అవకాశం రాదు మీకు. మరి 5 మెంబర్లు చేయడం, ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. యూ ఆర్ సపోర్టింగ్ మిషన్ 1.5. ఇప్పటి వరకు 1 మే నుండి ఇవాళ వరకు చేసిన క్లబ్లకు రేపు ఉదయం సర్టిఫికెట్ ఇవ్వబడును. మిగతా వాళ్లకు ఇఫ్ యూ హ్యావ్ డన్ 2, 3, 1 మెంబర్ ఫ్రమ్ 1st to 15th, డూ ద బ్యాలెన్స్. 31st మే రోజు అప్లోడెడ్ ఫిగర్ మీ క్లబ్ తరఫున, మీ తరఫున 5 మెంబర్లు ఉన్నట్లయితే మీకు వస్తుంది. సో do not lose this opportunity. It's a great opportunity. Let's bring in members, and once mission point 1.5 happens, we have joined in being the change. I would invite all of you to a year of outstanding leadership. Show your strength, prove your mettle, and commit to yourself that I will be the best person ever. 24-25 must be the best year in your life. This should be our goal. I wish you all success and thank you very much. Have a great day. Wonderful motivational speech by our constitutional area leader. We're all really connected leader. Definitely we will swing back to the action. మిత్రులారా, ఎందుకు నిలబడ్డారు? మీరందరూ కూడా కూర్చోండి. ఎక్సెప్ట్ సర్వీస్ పీపుల్ తప్పక ఎవ్వరూ కూడా నిలబడద్దండి. హలో, బ్యాక్ బెంచ్ బాయ్స్, host district governor, request everyone to be seated. Leaders and friends, this is the time we are going to hear the message from our chief guest, our international director, Lion Dr. Gattamaneni Baburao garu. వారి గురించి పరిచయం అవసరం లేదు.
మరి సేవ చేయటమే మంచిగా బతకడమని మనందరికీ సర్వింగ్ ఈజ్ లివింగ్ అనేటువంటి ఒక మంచి స్లోగన్తో ఉద్యుక్తులను చేస్తున్నటువంటి మన నాయకుడు బాబురావు గారు. చైర్మన్ లైన్ మోహన్ రావు గారు, గ్యాట్ ఏరియా లీడర్ లైన్ ఆవుల గోపాలరావు గారు, మన నాయకుడు ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సునీల్ కుమార్ గారు, ఏరియా లీడర్ దీపక్ భట్టాచార్య గారు, నరేందర్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్స్, వైస్ గవర్నర్స్ అండ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, ఇక్కడికి వచ్చిన మరి గ్రామీణ ప్రాంతం నుంచి, సిటీస్ నుంచి, మరి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, క్యాబినెట్ సెక్రటరీ, క్యాబినెట్ ట్రెజర్సు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. 1917లో మిలియన్ జోన్స్ అని ఆయన ఒక 20 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు దినదిన అభివృద్ధి చెంది మరి మనం ఇంతమంది కూర్చోవడానికి అవకాశం కుదిరింది. ఏంటి అసలు లైనిజం అంటే ఏంటి, అసలు ఎందుకు చేరాలి లైనిజంలో అనేది ఒక ఆలోచన. నేను మా క్లబ్లో మేము అక్కడ చిన్న చిన్న పంచాయతీలు ఏదో పాల్గొంటుండగా లైన్ పాండురంగారావు గారు మీరు లైనిజంలో వస్తే బాగుంటుంది అని 1997లో జాయిన్ చేశారు నన్ను. జాయిన్ చేసిన తర్వాత ఎందుకంటే బ్రీఫ్గా 1 నిమిషం 2 నిమిషాలు చెప్తే మీరేం చేయాలనేది అర్థమవుతుంది. చేయగానే అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు చిన్నగా ఎదుగుతున్నాం మేము కూడా, పర్సనల్గా ఫైనాన్షియల్గా కూడా చిన్న ప్రోగ్రాం చేయటం. ప్రెసిడెంట్గా నేను చేస్తున్నాగా టీకే శర్మ గారు నన్ను జోన్ చైర్మన్గా అపాయింట్మెంట్ చేశారు. నేనేం చేశానంటే జోన్ చైర్మన్గా అపాయింట్మెంట్ చేయగానే మాకు సిద్దిపేటలో రీజన్ చైర్మన్ అంటే రీజనల్ మీటింగ్కి వెళ్ళాను నేను జోన్ చైర్మన్లో కలిసి. అక్కడ ఫస్ట్ క్యాబినెట్ మీటింగు ఎవరు హోస్ట్ చేస్తారనేది చర్చ జరుగుతుంది. అదే మనం అడిగితే ఇస్తారో ఎవరో, మనం అడిగితే ఇస్తారో అని గవర్నర్ని అడిగా. మీరు ఫస్ట్ సార్ నేను క్యాబినెట్ మీటింగ్ హోస్ట్ చేస్తానంటే ఓకే అన్నారు. ఆ రోజు క్యాబినెట్లో 240 నుంచి 250 మెంబర్లు ఉంటే ఆ 250 మెంబర్లు ఆ రోజు ఫెలోషిప్ కానీ ఇది కానీ చాలా బేస్ అయింది. తర్వాత వాళ్ళ గిఫ్ట్లు అందులో క్రిస్టియన్సు, ముస్లిమ్సు, హిందూసు, మరి మనం జనరల్గా ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఏదో తీసుకొస్తే వాళ్ళు దాన్ని యూజ్ చేయలేరు కాబట్టి ఆ డైరెక్టరీలో ఐడెంటిఫికేషన్ ఆ రోజు క్యాబినెట్ మీటింగు హోస్ట్ చేసాం. తర్వాత సెకండ్ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్కి నేను లయన్స్ భవన్కి వెళ్ళా. సార్ ఎప్పుడు వస్తున్నారు సార్, ఎప్పుడు వస్తున్నారు సార్ అన్నాడు. ఇదేంద్రా బాబు నేను వచ్చాను కదా మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ అని. వాళ్ళు ఏందయ్యా అంటే గవర్నర్గా, వైస్ గవర్నర్గా ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నారు. అంటే ఏంటంటే మనం పని చేసామంటే వైస్ గవర్నర్గా రావటానికే ఈ ఏదో ఎత్తుగడలే అనే ఆలోచన అప్పుడు నాకు అనిపించింది. నేను అప్పుడు నాగరాజు సార్ ఏంటి సార్ ఇట్లా అన్నారంటే నౌకరీ ఇట్లా అని చెప్పాడు. అసలు బిల్డింగ్ కట్టాలంటే పునాదులు కావాలి. మరి అది 5 ఫ్లోర్లు కట్టినాయి, 7 ఫ్లోర్లు కట్టినాయి, 8 ఫ్లోర్లు కట్టినాయి. లైనిజంలో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ క్లబ్బులే పునాదులు. ఆ పునాదుల్లో చక్కగా మీరు మరి ఒకే ఏరియాలో ఉన్న అనేక రకాలు ఒక క్లబ్లో చేరటం, మరి మనస్తత్వాలు అన్నీ కూడా ఒక రకంగా ఉండవు, విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. అట్లాగే మనకంటే జాయిన్ అయిన వాళ్ళు ముందు ఉంటారు, వాళ్ళు సీనియర్స్, వాళ్ళకు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుస్తాయి. కొత్త మెంబర్ మనం వెళ్ళి ఎంత యాక్టివ్గా ఉండా సీనియర్ని గౌరవించి అసలు లైనిజం ఏంటి అంటే తెలుసుకోవాలా. మరి అట్లా మీరు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా వచ్చినప్పుడు మీకు ఏదో గోల్ ఉంటుంది చెయ్యాలా అని. ఇవాళ ఏదైతే ఇక్కడ సెమినార్స్ పెట్టి ఫ్యాకల్టీస్ మీకు ఏది చెప్పారో శ్రద్ధగా వినండి. ఒక 4-3 గంటలు మీరు శ్రద్ధగా వింటే మీరు రేపు క్లబ్స్కి వెళ్ళి ఎట్లా చేయాలి ఏంటి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహనలో చక్కగా మరి ప్లాన్ చేసుకోవాలి. ప్రెసిడెంట్ అంటే మా లెక్కలో ఆ క్లబ్కు ఫస్ట్ సర్వెంటు అని. అంతేగా నేను ప్రెసిడెంట్ కాబట్టి అందరూ నేను చెప్పినట్టు వినాలి అనే ఆలోచన తీసుకురాకూడదు. ప్రతి సభ్యుడు ఒక ప్రెసిడెంట్ ఉండాలి. 100-150 మంది క్లబ్ అయితే కష్టం, కానీ యావరేజ్ 30-40 మంది క్లబ్ అయితే ప్రతి మెంబర్ పేరు వీలుంటే వాళ్ళ ఫ్యామిలీ పేరులతో సహా చేశారంటే మీరు ఫస్ట్ సక్సెస్. అట్లాగే మీరు
మరి మనం ఎలా ఫండ్స్ ఎలా అంటారు. మరి ఆ ఫండ్స్ ఎలా అంటే మీ క్లబ్ మీరు ముందే వేరే వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. మీ క్లబ్లో బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ ఉంటే ముందే వెళ్ళి వాళ్ళ గ్రీటింగ్ చెప్పి వాళ్ళు ఆ రోజు ఖర్చు పెట్టే దాంట్లో ఎంతో కొంత పర్సంటేజ్ ఒక 2,000 5,000 ఒక సర్వీస్ ప్రోగ్రాం. మన క్లబ్లో 35 మందో 40 మందో ఉంటే ఇందులో 25 మందో 30 మందో బర్త్డేలో మ్యారేజ్ డేలో చేసుకునే పరిస్థితి వాళ్ళే ఉంటారు. ఆ 25-30 ప్రోగ్రాంలు క్లబ్లో సక్సెస్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఎక్కడికైనా డిన్నర్లకి కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముండాలా. కరీంనగర్ క్లబ్బు చాలా అద్భుతంగా చేస్తుంది. ఆ ఉమెన్ ప్రెసిడెంట్ ఉంది లేడీ, చాలా అద్భుతంగా చేస్తుంది. మరి అన్ని పేపర్లోనూ టీవీలోనూ వస్తున్నాయి, జనాలు కూడా లబ్ధి పొందుతారనే ఆలోచన వాళ్ళతో కల్పిస్తే ఆటోమేటిక్గా మార్కెటింగ్ వచ్చినట్టే. మేము మీ క్లబ్లో చేరతాం, లేకపోతే మాకు అవకాశం ఉంది, మా అబ్బాయి బర్త్డేకి ఇప్పుడు మీల్స్ అండ్ వీల్స్ అని నడుపుతున్నాం, ఒకటి వస్తుంది, ఒక 5,000 రూపాయలు మేము ఇస్తామనే స్థాయికి లైనిజం వచ్చేసింది. డోనర్స్ పెరిగారు. ఆ డోనర్స్ని మనము ఐడెంటిఫికేషన్ చేసి మనం చేసుకునేటట్టు. మరి అట్లాగే 1968లో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రావటం, ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి వైఫల్యాలు ఉన్నా ఆ గవర్నమెంట్ కంటే మేముందాము అని ముందు రెస్పాన్స్ చేసేది మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. మీ అందరికీ తెలుసు, కరోనాలో మీ క్లబ్బులు ఉన్న పరిధిలో మరి ఈ కరీంనగర్ కానీ అన్ని జిల్లాలకి ఎమర్జెన్సీ గ్రాంట్లు ఈ మూడు వచ్చినాయి ఎమర్జెన్సీ గ్రాంట్లు. ఎందుకంటే మా దగ్గర ఇక్కడ వర్షాలు వచ్చినాయి, ఇదంతా అతుల్కుతం అయిపోయిందంటే ఇమ్మీడియట్లీగా ఆ గవర్నర్ ఇంకెవ్వరు రికమెండేషన్ అక్కర్లా, ఆ గవర్నర్ అక్కడ ఉన్నాయి 4-5 ఫోటోలు పెట్టి, ఇదిగో మా దగ్గర ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్లీగా ఒక 10,000 గ్రాంట్ ఇమ్మీడియట్లీగా శాంక్షన్. దాదాపు మన 7 జిల్లాల్లో ఈ కరోనా నుంచి ఇప్పటి వరకు తాత్కాలిక గ్రాంట్లు 28-30 దాకా వచ్చినాయి. మనం ఏం చేస్తున్నాం, ఆ గ్రాంట్ని దాంట్లో ఆ గవర్నర్ కానీ అక్కడ ఉన్న క్లబ్స్ కానీ కొంత వేసి తీసుకెళ్ళి మనం అది చేయగలుగుతున్నాం. ఆటోమేటిక్గా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అంటే ఇట్లాంటి ఫౌండేషన్ ప్రపంచంలో అద్భుతమైన ఫౌండేషన్. అదేవిధంగా 1917లో ఒక 1917లో ఒక టార్గెట్ పెట్టారు ఫౌండేషను. మనం ఎన్నాళ్ళ నుంచి చేసింది వేరు, ఈ ఫౌండేషన్ అని ఒక 30,000 కోట్లు కలెక్ట్ చేయాలా ప్రపంచం మొత్తం అని 40,000 కోట్లు అయినాయి. పర్టికులర్గా మన మల్టిపుల్లో భారతదేశంలో నెంబర్ 1 కలెక్షన్లో మనం చేయగలిగాం. మరి వాళ్ళు చూసుకున్నారు. మరి 2017లో 100 ఇయర్స్ సందర్భంగా మరి అదొక 100 క్యాంపెయిన్ అని పెట్టాము, సక్సెస్ అయింది. అలాగే మెంబర్షిప్లో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాము చెప్తున్నారు, ఇస్తున్నారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, మన అందరం వెళ్తున్నాం, మెంబర్స్ని జాయిన్ చేస్తున్నాం. ఎంత మెంబర్స్ని జాయిన్ చేశామో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, వాళ్ళ చుట్టాలనో లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళనో కొంతమంది జాయిన్ చేయటం, నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చేవరకు వీళ్ళు వెళ్ళిపోవటం. జరుగుతుందా అలా? చెప్పండి, జరుగుతుందా? ఎందుకు జరుగుతుంది అలా? క్వాలిటీ మెంబర్షిప్ తీసుకోవాలా. మరి ఎన్ని సంవత్సరాల నుంచి కూడా 15 lakhs ప్లాన్ చేశారు, అది అవ్వకుండా రాలా. దాని ఉద్దేశంతో 2017లో 100 క్యాంపెయిన్ పెడితే మనం అడిగిన టార్గెట్ కంటే సక్సెస్ అయింది. కాబట్టి మరి పాటిల్ గారు మిషన్ 1.5 ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రోగ్రామ్ చేసి ఈ 15 lakhs కంపల్సరీ చేయాలి అనేది. ఇప్పుడు దీపక్ గారు చెప్పినా, సునీల్ గారు చెప్పినా, నేను చెప్పినా, ఏపీ సింగ్ చెప్పినా, పాటిల్ గారు వచ్చి చెప్పినా మిషన్ 1.5 సక్సెస్ చేయాలా. ఎలా చేయాలా? మళ్ళీ దానికి వెళ్తున్నాక నేను నా గవర్నర్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను మామూలుగా గవర్నర్ అవ్వగానే క్లబ్లు ఆర్గనైజింగ్ చేస్తున్నా, మెంబర్షిప్ చేస్తున్నా. 1,200 మెంబర్షిప్ వరకు నేనేం ప్రయాసపడకుండా క్లబ్బులను ఆర్గనైజింగ్ చేశా. నాకు ఒక ఆశ పుట్టింది, ప్రపంచంలో నేనే నెంబర్ 1 ఉండాలి మెంబర్షిప్లో కానీ క్లబ్ ఎలక్షన్స్లో కానీ ఆశ పుట్టింది. ఇక అప్పుడు నేను స్టార్ట్ చేశా, రామకృష్ణారెడ్డి గారు మీ క్లబ్లో ఏంటి, నాకు అనవసరం, మీరు 5 మెంబర్లను చేయాలా, నువ్వు కొత్త క్లబ్లు చేయాలని ఒత్తిడి పెట్టా. నా ఆశ నెరవేరింది. 1892 మెంబర్లు, 39 క్లబ్బులు, నేను నెంబర్ 1 వరల్డ్లో నేను నెంబర్ 1 అయ్యా. ఇమీడియట్లీగా పెంటయ్య గారు గవర్నర్గా వచ్చాడు. నేను ఏదైతే ఒత్తిడి చేశానో
300, 400, 500 మైనస్ అయిపోయింది. ఎవడరా వీడు 400 పెంటయ్య ఏం గవర్నర్ రా బాబు, 400, 500 మైనస్ అయింది. పాపం పెంటయ్య గారు తప్పు కదా, అది బాబురావు తప్పు. బాబురావు గోలు వరల్డ్లో నెంబర్ 1 ఉండాలా. నేను చేసిన తప్పు. మరి నేను చేసింది ఈ క్వాలిటీ మెంబర్స్ని చేస్తున్నానా, ఎవరిని చేస్తున్నాను, బలవంతంగా ఫోర్స్ పెట్టి ఎందుకు జాయిన్ చేస్తున్నానా, సిగ్గుపడే పరిస్థితి నాకు వచ్చింది, పెంటయ్య గారికి కాదు. అది నేను గుర్తించి చాలా వేదికల మీద చెప్పేది ఏంటంటే క్వాలిటీ మెంబర్షిప్. మన క్లబ్లో 25 మందో 30 మందో ఉన్నారు. మనకి తెలిసిన పరిచయం ఉన్నవాడికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెంబర్ని, లేకపోతే అందులో యాక్టివ్గా ఉండేవాళ్ళు 5 నుంచో 10 మందో. మన దగ్గర 800 క్లబ్లు ఉంటాయి. 800 క్లబ్లు అంటే 500 మంది అంటే 40,000 మంది వస్తారు. మరి అట్లా క్వాలిటీ మెంబర్షిప్ జాయిన్ అయిన తర్వాత అసలు మన లైనిజంలో ఏమంటున్నాము, ఇప్పుడు కొన్ని దగ్గర ఒక్కసారి ఫీజు కడితే సరిపోతుంది జాయిన్ అయిన తర్వాత అనుకుంటున్నారు. అట్లా కాకుండా వాళ్ళకి ఇన్ఆర్గనైజేషన్ వాళ్ళకి చెప్పి మరి మీరు ప్రతి సంవత్సరం ఫీజు కట్టాలా, మరి ఇట్లా మీటింగ్స్కి అటెండ్ అవ్వాలా. దీనివల్ల మీకు ఎంత సంతోషం వస్తుందంటే, ఎంత ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. చక్కగా మీరు ఏమైనా 10 రూపాయలు ఖర్చు పెడితే బీదోళ్ళ ఖర్చు పెట్టాము అనే భావన మీకు కలుగుతుంది. ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కానీ లయన్స్ క్లబ్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎలా పనిచేస్తుందని వాళ్ళకి ఆలోచన కలిగజేసి మెంబర్షిప్ తీసుకుంటే ఎక్కడికి ఉండరు. కాబట్టి ఈ మిషన్ 1.5 మరి నేను సునీల్ గారు కలకట్టా వెళ్ళాం. మరి ప్యాటీ హిల్ గారు పెట్టినా కానీ వైస్ ప్రెసిడెంట్ గారు ఏపీ సింగ్ గారు, బాబురావు గారు మీరు డైరెక్టర్గా అవుతున్నారు. మీ టార్గెట్ ఏంటంటే, నేను సునీల్ గారితో కూడా మరి ఆలోచించకుండా పక్కనే కూర్చున్నాం. సార్ నేను రిటైర్డ్ అయ్యే వరకు 30,000 మందిని ఇస్తానని చెప్పాను నేను. మనం ఆల్రెడీ ఈ సంవత్సరానికి 25,000 ఇస్తున్నాం. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్, మెంబర్ని జాయిన్ చేయాలా, క్వాలిటీ మెంబర్ని జాయిన్ చేయాలా, దాంతోపాటు ఉన్న మెంబర్లను పోనివ్వకుండా చూడాలా. ఏ క్లబ్కి ఆ క్లబ్బు బాబురావు వెళ్ళిపోతున్నాడు మెంబర్ కంటే ఒకసారి మీ క్లబ్లోంచి 2-3 వెళ్ళి బాబురావు గారు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి ఆయన్ని ఏమన్నా కన్విజింగ్ చేసి, మరీ ఆయన ఫీజు కట్టలేక మరీ ఆర్థిక ఇబ్బందులు వెళ్ళిపోతే ఏమి చేయలేము. ఆయన ఇంకేమన్నా సునీల్ గారితోనో నాకు నరేందర్ రెడ్డితోనో నాకు కుదరట్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారంటే, లేదు సార్ వాళ్ళు మాట్లాడలేకుండా చేస్తామని చెప్పి అక్కడ అలాంటి ఏమైనా ఘర్షణలు ఉంటే అయ్యి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఫీజు వరకు కట్టుకోండి, మిగతా క్లబ్కి ప్రోగ్రామ్స్ అన్నీ మేము చూసుకుంటామని చెప్పి ఉన్న మెంబర్లని సరి చేసుకుంటూ వాళ్ళని పానవ్వకుండా కొత్త మెంబర్స్ని మరి ఈ విధంగా ఉందని చెప్పి అన్నీ చేసి మిషన్ 1.5 అసలు సమస్య లేదు, సక్సెస్ అవ్వటం లేదు. ప్రపంచం మొత్తం దూసుకుపోతుంది. ప్రతి ఒక్క దేశం కూడా దీనికి చాలా కృషి చేస్తుంది. ముఖ్యంగా మరి మన ఏపీ సింగ్ గారు మన వైస్ ప్రెసిడెంట్, కాబోయే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ఆయన ఈ డ్రీమ్ వల్ల ఆయన అందరూ ఏరియా లీడర్స్ని వెళ్ళి జూమ్ మీటింగ్స్లోను ఫిజికల్ మీటింగ్స్లోను ఎక్కడికి వెళ్ళినా కానీ మిషన్ 1.5 మన అందరిలోనూ రావాలి. మిషన్ 1.2 ఆ మిషన్ 1.5 ఆలోచన చేసి మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ లీడర్స్, నేను కానీ సునీల్ గారు కానీ ఇప్పుడు దీపక్ భట్టాచార్య కానీ నరేందర్ రెడ్డి గారు ఇక్కడ మీటింగ్లో మాట్లాడాం. మీకు అందరికీ భాషణ ఇస్తున్నాం కాదు, మేము పొచ్చు కృషి చేయాలా. లీడర్ అనేవాళ్ళు ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ ట్రెజరర్ కానీ మీరు ఎవరి దగ్గరికన్నా అడిగే ముందు మెయిన్ ఒక మెంబర్ని జాయిన్ చేస్తే నాకు గట్స్ వస్తాయి, వేరే మెంబర్ని ఒక రకంగా అడుగుతానని చెప్పి. అట్లాగే ఈ ఫాస్ట్ గవర్నర్స్ డీజీ టీము అందరూ కూడా జిల్లా మంది ఈ సంవత్సరం నరేందర్ రెడ్డి గారు గవర్నర్ ఉన్నారు, నాకేమొస్తుంది అనేది కాదు. నరేందర్ రెడ్డి గారు చేసిన తర్వాత 320A ఒక మంచి పేరు వచ్చిందంటే అందులో ఉన్న ప్రతి సభ్యుడికి కూడా అది మంచి పేరు వచ్చినట్టు. కాబట్టి అందరూ ఆలోచన చేసి ఫౌండర్స్ మీరు లేకపోతే లైనిజమే లేదు, క్లబ్ లేకపోతే లైనిజమే లేదు. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మీరందరూ కూడా చక్కగా మోటివేషన్ చేసి మీ క్లబ్లో మోటివేషన్ చేసి ఇక్కడ ఉండే శ్రద్ధగా విని ఈ పాఠాలతో పాటు మీరు మెంబర్షిప్లోను మరి సర్వీస్లోను మన హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్కి 1,25,00,000 ఉంది. ఫస్ట్ ఒక మీటింగు కాల్ఫర్ చేసి అందరినీ ఆర్గనైజింగ్ చేశారు. చేసిన తర్వాత మరుసటి రోజు మరి ప్రకాష్ రావు గారు మా ఫాస్ట్ గవర్నరు, ఫాస్ట్ కౌన్సిల్ చైర్మన్, ఆయన 8.5 కోట్ల రూపాయలు LCFకి ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఒక హాస్పిటల్ చేసుకోవడానికి, దాని పక్కనే హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్ కూడా ఇంకొక హాస్పిటల్ కడదామనే ఆలోచనతో మరి లైన్ బన్సాలు మరి ఒక 50 లక్షలు తక్కువ అవుతున్నాయి ఈ సైట్ చేయటానికని ఒక మెసేజ్ పెడితే 24 గంటల లోపల
ఆర్ట్ అండ్ ఫౌండేషన్లో ఉన్న 50 మెంబర్లు ఒక్కొక్క మెంబర్ ₹1,00,000 ఇచ్చారు. మరి మోటివేషన్ 50 లక్షలు 24 గంటల్లో రావటం అంటే ఏంటి? మనం చేసే మోటివేషన్ని బట్టి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా మరి మీ క్లబ్స్ని స్ట్రెంథన్ చేసుకుని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండా కలిసి చేసుకుని సర్వీస్ ప్రోగ్రాంలకి మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ మీలో ఒకడుగా నేను కానీ సునీల్ గారు కానీ మన ఎంటైర్ మల్టిపుల్ లీడర్షిప్ కూడా మేము వెనకాల ఉంటామని చెప్పి మీరు పిలిస్తే మరి మేము కింద సంవత్సరము డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ డైరెక్టర్ అని చెప్పి మేము వచ్చాము. ఈ సంవత్సరం కూడా చైర్మన్ జిఎల్టీ జిఎంటీ జిఎస్టీ అందరం తీసుకుని మీ దగ్గరికి వస్తాము, మేము ఇది చేస్తున్నామంటే. కాబట్టి మేము మీరు అందరూ ఒకటే. మేము మీ క్లబ్లోంచి ఒక మెంబర్గా వచ్చి ఈరోజు ఈ స్థాయికి నుంచున్నామంటే అది మీరే. కాబట్టి ఆలోచన చేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపల ప్రతి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ వీళ్ళందరి మాటలతో మనం ఎంత మెంబర్షిప్ చేయాలా, లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి ఏ విధమైన ఫండ్స్ వచ్చేటట్టు చూడాలని ఆలోచన చేసి చక్కగా మీ కెరీర్ని మీ లీడర్షిప్ని సక్సెస్ చేసుకొని మీరు కూడా ఫ్యూచర్లో మాలాగా ఇక్కడ కూర్చుని ఇక్కడ నుంచి మాట్లాడే అవకాశానికి రావాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మెసేజ్ ఇట్ ఈస్ విత్ లివింగ్ ఎగ్జాంపుల్స్. వారు ప్రెసిడెంట్గా, వారు గవర్నర్గా, వారు కౌన్సిల్ చైర్మన్గా, వారు ఈనాడు డైరెక్టర్గా మనందరికీ కూడా ఈజ్ ఆల్వేస్ ఎన్ ఇన్స్పిరేషన్, ఈజ్ ఆల్వేస్ ఎన్ లివింగ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబురావు గారు for your examples and motivation given to our club officers and leaders. Dear friends, with his inaugural speech, I request our ID Garu to declare the training sessions, workshops are inaugurated. సునీల్ గారు మాట్లాడంగానే ఒక 100 సర్టిఫికేట్లు కావాలన్నారు. మా ఇంటికాడ 100 సర్టిఫికేట్లు రెడీగా ఉన్నాయి. మీ క్లబ్ నుంచి 5 పంపించినట్టు చెప్తే మీ ఇంటికే నేను పోస్ట్ చేస్తాను. ఒకవేళ అవకాశం రాకపోతే ఎవ్రీ క్లబ్కి మేమే పోస్ట్ చేసి పంపిస్తాం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సర్టిఫికేట్. ఇన్స్టిట్యూట్ని ప్రారంభించడం సంతోషిస్తున్నాను. Thank you very much, leader. We are about to disperse for concurrent sessions. E-hall, club officers, president, secretary, treasurers ఉంటారు. కూర్చోండి, ఎవరు వెళ్ళొద్దు, ఎవరు లేవద్దు కూడా. I request Gopal More to be seated. I request. It's not yet concluded inaugural session. Leaders, this hall is catered for club officers. We have GAT teams assembly adjacent. We have district cabinet secretary and treasurer assembly in the next door. So, 3 చోట్ల కూడా మీకు ఈ ట్రైనింగ్ అరేంజ్మెంట్స్ జరిగాయి. I just wanted to present you the today's presenters. I request our source of inspiration. Yes, sir. Before dispersing, I wanted to present all the faculty here. The faculty starts with Namundu MD 320 లీడర్షిప్ డెవలప్మెంట్ ఏరియాలో వర్క్ చేసినటువంటి పిఎంసిసి జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. ప్లీజ్ క్లాప్ ఫర్ హిమ్. హీ ఈజ్ అవర్ ఫెసిలిటేటర్. ఐ రిక్వెస్ట్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ గంపా నాగేశ్వరరావు గారు, కమ్ ఆన్ టు ది డయాస్. ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ నాగేష్ పంపాడి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. ఐ రిక్వెస్ట్ Shivaprasad A to please come on to the dais. Lions Quest coordinator, multiple district. I request PDG Srinivas Mamidala to please come on to the dais. I request global leadership team district coordinator Praveen Marri to please come on to the dais. Past district governor Chidura Srinivas to please come on to the dais. I request Past District Cabinet Secretary Narsimharaju Dichpalli to please come on to the dais. I request GMT, Global Membership Team, Multiple District Coordinator and my colleague at GAT MD 320, Manoj Kumar Purohit to please come on to the dais.
Leaders and friends, this very rich, experienced facilitators, faculty are going to connect you today in different topics. So, నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంటరాక్టివ్ సెషన్. వాళ్ళకి ఇచ్చినటువంటి 30 to 35 minutes, 45 minutes, వాట్ ఎవర్ ది టైం, ఒక 3 to 5 minutes క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. మీ డౌట్స్ అన్నీ కూడా చక్కగా క్లారిఫై చేసుకోండి. మీకు ఎలాంటి సందేహాలున్నా ఈ ప్లాట్ఫామ్ మీద నివృత్తి కావాలి. దిస్ ఇస్ వాట్ ఐ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్ ఫర్ యువర్ ప్రజెన్స్ అండ్ గ్రేస్ ఫర్ దిస్ అసెంబ్లీ. Deepak ji and Sunil also to join us for a photograph, please. Deepak ji hai? GAT. It is the GAT presentation.